శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా మీ యొక్క ఉపేంద్ర దీక్షితుల వారి ఇంటికి వాస్తు దోషం ఎలా ఉంటుంది, అది తెలుసుకోవడం ఎలా అని మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది. నాస్తి మాతృ సమం దేవం నాస్తి పితృ సమో గురు తయహో ప్రత్యుపకారోపి నకదంచన విద్యతి. అయితే మనం ముందుగా ఏ ఇల్లైనా సరే వాస్తు దోషం ఉన్నదా లేదా తెలుసుకోవడం ఎలా అని అనుకున్నప్పుడు సహజంగా ఏంటంటే మనం ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలల్లో ఆ ఇంట్లో ఆరోగ్యం సరిగా ఉండకపోవడము, రెండవది ఆ ఇంట్లో ఏ పని చేసినా ఆలస్యంగా జరగడము, మనం ఎంత ముందుకు వెళ్దామన్నా ముందుకు వెళ్ళకపోవడము, ఇలా ప్రతి పని కూడా మనకు ఆటంకములతో ఎదురవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే దానికి వాస్తు దోషం ఒక్కటేనా అంటే మన జాతక దోషంతో పాటు వాస్తు దోషం కూడా తోడవుతుంది. కాబట్టి అప్పుడు మనకది ఈ ఇంట్లో ఏదో ఒక లోపం ఉండి ఉన్నది దోషం మనకు వాస్తు ప్రకారంగా. కాబట్టి మనం ఇది ఎవరైనా అడిగి తెలుసుకోవాలని చెప్పి ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే సహజ సిద్ధంగా ఏంటంటే వాస్తు దోషం ఎలా ఉంటుంది అని మనం ఇల్లు బాగానే కట్టుకున్నాం కదా, ఈశాన్యం ఓపెన్ పెట్టుకున్నాము, ఆగ్నేయంలో వంటగది కట్టుకున్నాము, నైరుతిలో ఒక బెడ్రూము, ఈ పక్కన వచ్చిన చిల్ల బెడ్రూమ్ కట్టుకున్నాము, ఇలా వాళ్ళకో గది వీళ్ళకో గది మధ్యలో హాల్ పెట్టుకున్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే అక్కడ ఏమవుతుందంటే సహజంగా ఏంటంటే నీళ్ళ ట్యాంక్ కూడా ఒక్కొక్కసారి మనము మూలలో పెట్టేస్తాం, ఈశాన్యం మూలలో. అది మహాదోషము. అంటే ఈశాన్యములో మూలలో పెట్టరాదు ఎప్పుడైనా సరే. ఏది నీళ్ళ సంపు మనము గోళం అంటూ ఉంటాము. సహజసిద్ధంగా ఏంటంటే రింగులు వేసి నీళ్లు నిర్వహించడం కొరకు మనం కడతాము. దాన్ని ఈశాన్య మూలలో కట్టేస్తాం. అక్కడ స్థలము చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి అలా ఎప్పుడూ కట్టరాదు. ఎందుకంటే ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ దాన్ని కట్టుకున్నట్లయితే ఆ ఇంటికి దోషము రాదనట్టు. అయితే ఆ దోషం మనకు తెలియకుండానే మన యొక్క అందరిపైన, ఇంట్లో నివసిస్తున్న వాళ్ళందరిపైన ఆ ప్రభావం పడి వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోతూ ఉంటారు. అలా మనం ఇప్పుడు సహజసిద్ధంగా ఏంటంటే ఒక ఇంటిలో దోషాలు ఏ విధంగా తెలుసుకోవడానికి ఉదాహరణగా మీకు చెప్పడం జరుగుతున్నది. అంటే నీళ్ళ సంపుతో పాటు ఇంకా విధిలుగా అంటే మనం ఏం చేస్తుంటామంటే సహజంగా మన ఇంటికి ఇప్పుడు కొన్ని ఇళ్ళు నేను చూశాను కాబట్టి అవి ఏ విధంగా ఉన్నాయి అంటే మనకు బంధువులు వచ్చిపోతుంటారు, ఎవరైనా వచ్చిపోతే వాళ్ళకు బాత్రూమ్ ఉండాలని చెప్పేసి ఉత్తర భాగంలో బాత్రూమ్ కడుతున్నారు. అది కూడా దోషం. ఇది మనము ఇలాంటి చిన్న దోషాలు మనం చేస్తూ ఉంటాం తెలియకుండానే. అది ఎప్పుడు కూడా అలా చేయకుండా ఉన్నట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషము తొలగిపోయి మనం అందులో సుఖంగా జీవిస్తాం. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వాస్తు దోషం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక పండితుని తీసుకొచ్చి ఆ యొక్క చిన్న లోపాలు కూడా సరిచేసుకున్నట్లయితే క్షేమంగా మనం లాభంగా ఉండగలుగుతాం. మీకు ఉదాహరణగా మాత్రం నీళ్ళ సంపు మాత్రం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అందరూ ఈశాన్యంలో కడుతూ ఉంటారు, అది కట్టరాదు. అలా కట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం ఉన్నట్టే. శుభం భూయాత్.